ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా గోరంట్ల సమీపంలో 50 వేప చెట్లు నరికివేత. ఈ మధ్య కాలంలోనే మాకు తెలిసినంత వరకు కొన్ని వేల చెట్లు నరికేశారు. మా దృష్టికి రాకుండా ఇంకా ఎన్ని వేల చెట్లు నరికేస్తున్నారు అర్థం కావడం లేదు. ప్రతి చెట్టు నరికివేత వెనుక అటవీ అధికారుల హస్తం ఉండే తీరుతుంది. ప్రతి చెట్టుకు, ప్రతి ట్రిప్పుకు ప్రభుత్వానికి చెల్లాల్సిన మొత్తం అటవీ అధికారుల జేబుల్లోకి వెళ్తోంది. కానీ నష్టం మాత్రం మనుషులకు, సమస్త జీవరాశులకు. జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల ఇటుక పట్టీలు, 100 దాకా సామిలులు, 100 దాకా ఇండస్ట్రీలు, ఇవన్నీ పచ్చని చెట్లను నరికి కరువు జిల్లాను నాశనం చేస్తున్నారంటే అటవీ అధికారుల హస్తం లేకనే జరుగుతాయా? అధికారులను నియంత్రించాల్సిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్లు? ప్రశ్నించాల్సిన ప్రజలు, మీడియా ప్రతినిధులు ఏం చేస్తున్నట్లు? ఈ నష్టం మనందరిది కాదా? ఈ తంతు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జిల్లా పరిస్థితి ఏంటి? జరిగిన నష్టాన్ని ఎవరు తీర్చగలరు? ప్రభుత్వంకి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ చెట్లను పెంచలేదు, నరకడానికి మాత్రం సహకరిస్తున్నారు. ప్రజలపై ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులకు బాధ్యత లేదా? ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ప్రశ్నించండి, అవినీతి అధికారులను నిలదీయండి. లేకపోతే కరువు జిల్లా నుండి వలసబాట పట్టడం ఖాయమంటున్నారు పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి. అందరికీ నమస్తే. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను ఒక పర్యావరణవేత్తని. మనం చూస్తున్నాం, నిన్న అనంతపూర్లో 44.4 డిగ్రీస్ వచ్చింది ఫారెన్ హీట్. మన హిందూపూర్లో 41 డిగ్రీస్ నిన్న, ఈరోజు 41 సేమ్ కంటిన్యూ అవుతుంది. 41 డిగ్రీస్ హీట్ అంటే హిందూపూర్లో ది హయ్యెస్ట్. 100 ఏండ్లుగా ఇంత వేడి ఎక్కడా చూడలేదు. దీనికన్నిటికీ ఈ వేడి తగ్గాల అంటే చెట్లు వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి తస్మాత్ చెట్లు ఎక్కడ చూసినా నరికేస్తున్నారు. డిఎఫ్ఓ గారు నిన్న కూడా చూడండి, ఈ గోరంట్ల హైవే పక్కన ఒక 100 మీటర్స్ కూడా లేదు, అక్కడ 45 చెట్లు, వేప చెట్లు నరికేశారు. ఇంతవరకు నో యాక్షన్. ఎందుకు స్వామి ఇలా ప్రజలను చంపుతున్నారు? రండి, ఫీల్డ్కి రండి, మీరు అంతమంది ఉన్నారు కదా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఏమన్నా అంటే మా మీద పడతారు. ఏం మాకు పని లేక చేస్తున్నామా? పర్యావరణం అనేది సమతులత ఉన్నప్పుడే. ఏదో మా హిందూపులో పెరుగుతున్నాయి చెట్లు అంటే కాదు స్వామి. మొత్తము ప్రతి ఊరు దగ్గర చెట్లు ఉంటేనే ఒక సమతులత, కూల్నెస్ అనేది వస్తుంది. అది కాక వేప చెట్లు నరికేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు స్వామి? రెవెన్యూ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇక్కడ అనంతపూర్ డిస్టిక్లో వోల్టా యాక్ట్ ఉంది. కలెక్టర్ గారు మీరు కూడా స్వామి, మీకు కూడా లెటర్స్ పెట్టినాం కదా, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? ఇప్పుడు ఇంత హీటు పెరగడానికి డిఎఫ్ఓ అండ్ కలెక్టర్ గారే దీనికి ముఖ్య కారణమని నేను బల్ల గుద్ది చెప్తున్నాను. ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా ఎక్కడ చూసినా చెట్లు నరకేయడం. నరకండి స్వామి. వేడిగా ఏంచినట్లు ప్రజలందరినీ వేపుతున్నారు స్వామి. అది తెలీదా? మీ పిల్లలు లేరా ఈ ఊరిలో? చెట్లు పర్మిషన్ తీసుకొని కొట్టండి. కానీ పొలాల్లో నిన్న మన గోరంట్లలో చూసాము, గోరంట్లలో 5% ఆఫ్ ది ట్రీ, 1 ఎకరాకు 5 సెంట్లలో గ్రీనరీ ఉండాలా అనేది ఒక జీవోనే ఉంది. జీవో ఆఫ్ 28 జీవో. ప్రతి ఇంటి ముందర 2 చెట్లు అనేది ఉండాలా. ఎక్కడున్నాయి? ఉండే చెట్లు నరికేస్తున్నారు. టౌన్లో కూడా మున్సిపల్ వారు కూడా ప్రతి ఊరిలో కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని చిన్న మొక్కలకి నీరు వేసి పెద్ద చెట్లను నరకకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించండి. ఈరోజు జరిగిన దీంట్లో గోరంట్లలో జరిగిన ఒక్కదానికి డిఎఫ్ఓ గారు మీరు కళ్ళారో వెళ్ళి చూడండి స్వామి. 25-30 కిలోమీటర్లు అవుతుంది. వెళ్ళలేరా? ఆ వేడికి తట్టుకోలేరా స్వామి? రండి, మీరు రమ్మంటే మేము కూడా వస్తాం. మేమేం మీకు శత్రువులా? మేమేమన్నా మీకు మేము రాకూడదా? మాతో కలవకూడదా? మీరు ఎందుకు అలా చేస్తున్నారు? మీ వాళ్ళు 4 చెట్లు కొట్టింటారు, 4 చెట్లకు 7,500 ఫైన్ వేస్తారు, మరి 40 చెట్లు కొట్టినారు. మొన్న ఈ చిలమత్తూరులో అలాగే చేశారు. ఎలా జరుగుతుంది? మొన్న చూస్తే ఇక్కడ హిందూపూర్ పక్కన ప్రైవేట్ ల్యాండ్లో కొడుతుంటే ఊరికే ఉన్నారు కదా, తగిన పెనాల్టీ వేస్తే ఇంకొకసారి జరగదండి. గవర్నమెంట్ ల్యాండ్లో చెట్లు నరికేస్తున్నారు.
ఆ దేవుడు చూసి కరెక్ట్గా చేస్తే పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. జై హింద్.